ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా రాయల్ రంబల్ పోస్టర్ గురించి మాట్లాడదాం. మన డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబల్ పోస్టర్‌నైతే రివీల్ చేసింది సోషల్ మీడియాలో. అండ్ ఈ ఫోటోని ఫస్ట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ రివీల్ చేసిన 4 మినిట్స్‌కి నాకు షేర్ చేయడం అయితే జరిగింది. సో, ఆ షేర్ చేసింది కూడా మీలో ఒకరే. సో, మీలో ఒకరే ఆ పోస్టర్‌ని షేర్ చేసినారన్నమాట. అండ్ ఆ పోస్టర్‌ని షేర్ చేసిన పర్సన్ ఈ వీడియోని చూస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ పోస్టర్ గురించి మాట్లాడితే ఈ పోస్టర్‌లో మనకి రియా రిప్లీ ఉంది, బియాంకా బెలర్ అండ్ లివ్ మోర్గన్ అయితే ఉంది. అండ్ మెన్స్ డివిజన్‌లో మన సీఎం పంక్ ఉన్నారు. అండ్ అలాగే కోడీ రోడ్స్ ఉన్నారు. అండ్ రోమన్ రైన్స్ కూడా ఉన్నారన్నమాట. అండ్ ఈ పోస్టర్ రివీల్ అయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అనేది ఏందంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌లో రోమన్ రైన్స్ విన్ అవుతారని. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్, మెన్స్ రాయల్ రంబల్ ఉంది కదా! సో, మెన్స్ రాయల్ రంబల్‌ని రోమన్ రైన్సే విన్ అవుతారని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. అండ్ రూమర్స్ కూడా చాలా వస్తున్నాయి. రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ అవుతారని. అండ్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ పోస్టర్‌లో రోమన్ రైన్స్ ఉన్నారు కరెక్టే. కాకపోతే రోమన్ రైన్స్ ఒక సింగిల్స్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారా? లేదంటే మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్‌లో వస్తారా? సో, ఇదొక క్వెషన్ అయితే ఉంది కదా! సో, ఇప్పుడు మేబీ అడ్వర్టైజ్ చేసిందంటే రోమన్ రైన్స్ మేబీ సింగిల్స్ మ్యాచ్‌లో ఫైట్ చేసినా చేయొచ్చు. అంటే ఇప్పుడు సోలో సికోవతో కావచ్చు, లేదంటే జాకబ్ ఫటుతో కావచ్చు. సో, ఒక సింగిల్స్ మ్యాచ్‌లో ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు రోమన్ రైన్స్. అండ్ అదే విధంగా మన రోమన్ రైన్స్ మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్‌లో అడుగుపెట్టినా పెట్టొచ్చన్నమాట. సో, ఏదైనా జరగచ్చు. సో, ఇప్పుడు అడ్వర్టైజ్ అయితే కంపల్సరీగా ఉన్నారు. రోమన్ రైన్స్ మనకి రాయల్ రంబల్‌లో కంపల్సరీగా కనిపిస్తారన్నమాట. సో, ఇప్పుడు రాయల్ రంబల్ పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌లో మన జాన్ సీనా కూడా వస్తారు. ఎందుకంటే జాన్ సీనా క్లియర్‌గా చెప్పినారు. సో, ఇదే నా లాస్ట్ రాయల్ రంబల్ మ్యాచ్ అని. అండ్ అంతేకాకుండా మనకి రాక్ కూడా వస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ కూడా ఉన్నారు. అండ్ సీఎం పంక్ కూడా రాయల్ రంబల్ మ్యాచ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే సేత్ ఫ్రీకిన్ రాలిన్స్ కూడా మనకి రాయల్ రంబల్‌లో వస్తారు. సో, నిజంగా చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ కోసం అయితే. అండ్ ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది క్లారిటీ అయితే లేదు. ప్రెజెంట్ రూమర్స్ అయితే రోమన్ రైన్స్ విన్ అవుతారన్నట్టుగా చెప్తున్నాయి. అండ్ చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క సూపర్ స్టార్‌కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన సూపర్ స్టార్స్ అందరికీ. రాక్ కావచ్చు, అండ్ అలాగే సీఎం పంక్ కావచ్చు, అండ్ అలాగే సేత్ రాలిన్స్ కావచ్చు, అండ్ ఇప్పుడు ఉన్నట్టుగా రూమర్స్ ప్రకారం రోమన్ రైన్స్ కూడా కావచ్చు. సో, మరి మీ ప్రకారం నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని ఎవరు విన్ అయితే బాగుంటది? రాకా, రోమన్ రైన్సా, లేదంటే సీఎం పంకా, లేదంటే సేత్ రాలిన్సా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్ గురించి తెలిసిందే కదా! సీఎం పంక్‌తో ఎప్పుడైతే ఫ్యూడ్‌లో వచ్చినారో కంపల్సరీగా సోషల్ మీడియాలో ప్రతిరోజు మన సీఎం పంక్‌ని డ్రూ మ్యాకెంటైర్ ట్రోల్ చేస్తూనే ఉన్నారన్నమాట. సో, ఈరోజు కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో, మన సీఎం పంక్ వల్ల కుక్కతో ఒక ఫోటోనైతే దిగినారన్నమాట సీఎం పంక్. అండ్ దాన్ని మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్ట్ అయితే చేసిందన్నమాట. అండ్ ఈ పోస్ట్ కింద మన డ్రూ మ్యాకెంటైర్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి రియాక్షన్ ఏమని ఇచ్చేసినారో. ఈ వీడియోలో మన డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ కుక్కని బ్రిడ్జ్ కింద పడేస్తా అన్నట్టుగా, అంటే నీటిలో పడేస్తా అన్నట్టుగా ఒక వీడియోనైతే పోస్ట్ చేసినారన్నమాట. అండ్ ఇంతే కాదు మనకి డ్రూ మ్యాకెంటైర్ ఇప్పుడు రాయల్ రంబల్ పోస్టర్ పైన కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట. అండ్ ఇప్పుడు రాయల్ రంబల్ పోస్టర్‌లో మనకి సీఎం పంక్ ఉన్నారు. కాకపోతే ఈ పోస్టర్‌లో డ్రూ మ్యాకెంటైర్ లేరు కదా! సో, అందుకనే రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. డ్రూ మ్యాకెంటైర్ కొంచెం ప్రమోషన్స్‌లో ఉండే. సో, ఇండియానాపోలిస్‌లో ఉన్నారు డ్రూ మ్యాకెంటైర్. అందుకనే ఈ పోస్టర్‌లో లేడు. సో, నేను డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తున్నాను. అందుకనే డ్రూ మ్యాకెంటైర్ ఈ పోస్టర్‌లో లేడన్నట్టుగా రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డామినిక్ మిస్టీరియో గురించి. సో, మన డామినిక్ మిస్టీరియో ఒక ఐటెమ్‌ని అయితే రివీల్ చేసిందన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ షాప్‌లో. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ ఐటెమ్ ఏందో. సో, మన డామినిక్ మిస్టీరియో ఫోటో ఉన్న టాయిలెట్ పేపర్‌ని రివీల్ చేసింది. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ షాప్‌లో ఇది అవైలబుల్‌గా ఉందన్నమాట. సో, దీన్ని చాలామంది ఫ్యాన్స్ అయితే కొంటున్నారన్నమాట. సో, ఈ విధంగా ఎందుకు చేసిందో నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్‌కి టోటల్ 1.25 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే 1.4 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్‌తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్‌కి కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ అనేది వచ్చింది. బట్ ఇది మనం అనుకున్న వ్యూవర్షిప్ అయితే కాదు. సో, ఎప్పుడైనా స్మాక్ డౌన్‌కి 2 మిలియన్ ప్లస్సే వ్యూవర్షిప్ వస్తది. బట్ ఈ ప్రెజెంట్ డేస్‌లో మనకి స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రక్వెల్ రోడ్రిగేజ్ గురించి. సో, మనకి రక్వెల్ రోడ్రిగేజ్ తొందరలోనే వస్తదన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ టీజ్ అయితే చేసింది. ఈరోజు రాలోనే చేసింది. సో, ఈ అప్డేట్‌ని మనకి రా హైలైట్స్ వీడియోలోనే కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా లాంగ్ అయిపోయింది వీడియో. అందుకని ఈ అప్డేట్‌ని ఆ వీడియోలో చెప్పలేదు. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన డ్రూ మ్యాకెంటైర్ అయితే నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ వెనకాల ప్రొడక్షన్ ట్రక్ అయితే ఉంది.
సో ఆ ప్రొడక్షన్ ట్రక్ పైన మన రక్వెల్ రోడ్రిగేజ్ ఫోటో అయితే ఉందన్నమాట. సో ఈ ఉన్నట్టుండి ఇప్పుడు రక్వెల్ రోడ్రిగేజ్ ఫోటో ఎందుకు పెట్టింది మన డబ్ల్యూడబ్ల్యూఈ? సో నార్మల్‌గా పెట్టిందా? సో నార్మల్‌గా అలా ఏం చేయదు. సో ఒక హింట్ అయితే ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈ, రక్వెల్ రోడ్రిగేజ్ తొందరలోనే రిటర్న్ చేస్తదని. సో ఇంతకుముందు కూడా రూమర్స్ చాలా వచ్చినాయి. సో మేబీ ఇప్పుడు రక్వెల్ రోడ్రిగేజ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వచ్చి లివ్ మొర్గాన్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చన్నమాట. సో రూమర్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు రాలో టీజ్ కూడా జరిగింది. తొందరలోనే రక్వెల్ రోడ్రిగేజ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ అయితే చేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఇలిజా డ్రాగనోవ్ గురించి. సో మన ఇలిజా డ్రాగనోవ్‌కి ఇంజ్యూరీ అయితే అయిందన్నమాట. సో చాలా సీరియస్ ఇంజ్యూరీ అయితే అయింది. రీసెంట్‌గా మనకి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షో జరిగింది. ఈ లైవ్ షోలో మనకి గుంతర్ వర్సెస్ ఇలిజా డ్రాగనోవ్ మధ్య ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఇలిజా డ్రాగనోవ్‌కి చాలా పెద్ద ఇంజ్యూరీ అయితే అయింది. అండ్ 6 నుండి 9 నెలల వరకు మన ఇలిజా డ్రాగనోవ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రారన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ అయితే చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ దీనికి గుంతర్ కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. వీక్ పర్సన్స్ ఈ విధంగానే ఉంటారన్నట్టుగా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఫినామినల్ ఏజే స్టైల్స్ గురించి. సో ఏజే స్టైల్స్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ ఇంతకుముందు వీడియోలో చెప్పినాను ఏజే స్టైల్స్ ఈ వీకెండ్‌లో, అంటే ఈ వీకెండ్ కాదు లాస్ట్ వీకెండ్‌లో మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుందని చెప్పినాను. అండ్ ఆ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మనకి ఏజే స్టైల్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా కనిపించినారన్నమాట. సో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా కనిపించినారు. అండ్ ఇప్పుడు రిటర్న్ చేయడం కూడా మేబీ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే రావచ్చు. అండ్ ఇప్పుడు మీరు అంటారు, అంటే మనకి ఆన్ టీవీలో కనిపించే స్టోరీ లైన్, ఆఫేర్‌లో కనిపించే స్టోరీ లైన్‌కి సంబంధం ఉండదని. సో సంబంధం ఉంటది. కాకపోతే ఏదైనా చేయొచ్చు. ఆఫేర్‌లో ఏదైనా చేయొచ్చన్నమాట. ఆ టైప్‌లో చూపిస్తారన్నమాట ఆఫేర్‌లో. కాకపోతే ఇప్పుడు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే కనిపించినారు ఏజే స్టైల్స్. సో మేబీ ఇప్పుడు ఏజే స్టైల్స్ ఆన్ టీవీలో కూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే వస్తే బాగుంటదని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ గురించి. సో బ్లడ్ లైన్ తొందరలోనే ఎండ్ అవుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీని గురించి ఒక పర్సన్ అయితే మాట్లాడినారన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేసిన పర్సన్. సో ఆ పర్సన్ ప్రకారం WrestleMania 41లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మొత్తం ఎండ్ అవుతుందంట. అండ్ ఇంకా చూడడానికి దొరకదని చెప్తున్నారు. సో నిజం చెప్పాలంటే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. అండ్ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్తో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండ్ అవుతుందని. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఈ మ్యాచ్ జరగచ్చు. అలానే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండ్ అవుతుందని చెప్పలేం, గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ లైన్ 2.0 నడుస్తుంది. అండ్ ఇప్పుడు అది ఎటు కాకుండా ఉంది. సో మధ్యలో ఉంది. సో అది ఇప్పుడే ఎండ్ అవుతే మంచిగా ఉంటుందా? సో అస్సలు మంచిగా ఉండదు. అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో కూడా ఇంకా చాలా ఉంటాయని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా టీజర్స్ చేసినాయి. సో చూద్దాం. అండ్ ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఇప్పట్లో ఎండ్ కాకపోవచ్చు నా ప్రకారం అయితే. సో మరి మీరేమంటారు? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.